మెదక్ వెళ్దాం. మెదక్ మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు మనకి. మెదక్ సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మెదక్ సంబంధించి. ఇక ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 6 గ్యారంటీలపై ప్రధానంగా అమలుపై సమీక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు సునీల్. సునీల్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి 6 గ్యారంటీ హామీల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డాక కేవలం 2-3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకం, కీలకమైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో పాటు మిగతా 4 గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రుల సమావేశం జరిగిన మరుసటి రోజు అంటే 25వ తేదీ డిసెంబర్ తేదీన ఆయా జిల్లా కలెక్టర్లతో జిల్లా మంత్రులు సమీక్ష నిర్వహించడం జరిగింది. తాజాగా సంగారెడ్డిలో రాష్ట్ర వైద్య శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో ప్రజాపాలన 6 గ్యారంటీల హామీలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి, మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మరోవైపు నియోజకవర్గానికి అదేవిధంగా మండలానికి ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కలెక్టర్లకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సిద్దిపేటలో ప్రజాపాలన అంశంపై కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా 6 గ్యారెంటీల హామీలకు అమలుకు సంబంధించి పారదర్శకంగా నిర్వహించాలి, ఎక్కడ కూడా లోటుపాట్లు ఉండకూడదు, ప్రజలకు దరఖాస్తుదారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగొద్దు, మరోవైపు మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ప్రజాపాలన సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరు కానప్పటికీ నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా అధికారులు హాజరయ్యారు. అయితే ప్రజాపాలనకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలకు సంబంధించి ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, వారందరికీ కూడా పథకాలు చేకూర్చే అంశం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ కూడా వారెవరు కూడా సమావేశానికి రాకపోవడం పట్ల కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నప్పుడు అదేవిధంగా ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చేటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాకపోవడం శోచనీయమని వారు చెప్పడం జరిగింది. మరోవైపు నర్సాపూర్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజాపాలన సమావేశానికి మాత్రం ఆమె హాజరయ్యారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంటే అధికార పార్టీ అంటే గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కానటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మాత్రం అధికారులకు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీల హామీల పథకం అమలుకు దరఖాస్తు నుంచి ఈ నెల 28వ తేదీన స్వీకరణ, జనవరి 6వ తేదీ వరకు ముగింపు ఉన్నటువంటి నేపథ్యంలో పకడ్బందీగా ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు గత పాలనలో జరిగినటువంటి అంశాలు కానివ్వండి, లేదంటే గత పాలనలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులపై ఒత్తిడి, వివక్ష, అదేవిధంగా తమ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ పథకాలు ఇవ్వాలని చెప్పి కూడా గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి అంశాలు లేవు. మన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మంత్రి దామోదర రాజనరసింహ సూచించడం జరిగింది. గత పాలనలో ఒత్తిడి ఉండేది, కానీ తమ పాలనలో ఒత్తిడి ఉండదు. అధికారులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పని చేసుకోవచ్చు. పథకాల అమలుకు ఖచ్చితంగా అధికారులందరూ కూడా కట్టుబడి ఉండాలి. అమలుకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. గత పాలనలో జరిగినటువంటి అంశాలు తాను ప్రస్తావనకు తేను, కానీ ప్రస్తుతం అధికారులు మాత్రం గత పాలన నుంచి బయటకు రావాలి. ఖచ్చితంగా ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలనకు అందరూ కూడా అధికారులు నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులందరికీ సూచించడం జరిగింది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సమావేశం అంతా కూడా ప్రశాంతంగా అదేవిధంగా సాదాసీదాగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక మంత్రి వస్తున్నారంటే నియోజకవర్గ కేంద్రాల్లో కానివ్వండి, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు, ఫ్లెక్సీలు, అదేవిధంగా అధికారుల హడావిడి అన్ని కూడా చూసినటువంటి ప్రజలు తాజాగా జరిగినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం సాదాసీదాగా ఎలాంటి ఆర్భాటం అదేవిధంగా
పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెటింగ్ లేకుండా సాదాసీదాగా జరగడం పట్ల కూడా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి హామీల రైట్ సునీల్, ఒకటి అంటే ప్రధానంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందుకు ఎలాంటి విధానాలతో వెళ్తుంది. ప్రధానంగా ప్రజాపాలనకు సంబంధించి అర్జీదారుల స్వీకరణకు సంబంధించి ఏమైనా అధికారులకి సూచనలు జారీ చేశారా? సో ఆ దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఏ ప్రాసెస్లో ఉండాలి, సో దానికి సంబంధించిన అధికారులు ఎలా స్పందించాలి, ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో అలాంటి ఏమైనా అలర్ట్మెంట్ ఇచ్చే దరఖాస్తుదారులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? దాని విధి విధానాలు ఏమైనా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈ సమావేశంలో? అయితే గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్జీదారుల వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు దామోదర్ రాజనరసింహ. అయితే గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక అధికారులు అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు కానివ్వండి, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ, ఎంపీడీఓ అధికారులు వీళ్ళంతా కూడా సమన్వయంగా సమావేశం ఏర్పాటు చేసుకుని అదేవిధంగా గ్రామాల్లో దండోరా కూడా వేయించి, అంటే ఏ గ్రామంలో ఏ రోజు సభ ఉంటుందని చెప్పి గ్రామస్తులకు ముందుగానే దండోరా ద్వారా తెలియజేస్తే సాయంత్రము ఉదయం కల్లా కూడా వారు దరఖాస్తులు ఇచ్చేందుకు, అదేవిధంగా అధికారులు కూడా తమ గ్రామానికి వస్తున్నారు. ఇదే విధంగా దరఖాస్తు స్వీకరణకు కూడా అవకాశం ఉంది, సమయం ఉంది, అదేవిధంగా సమాచారం అన్ని అంశాలు కూడా దండోరా వేయడం ద్వారా తెలుస్తుందని చెప్పి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎవరు కూడా లబ్ధిదారులు అదేవిధంగా దరఖాస్తుదారులు హడావిడి పడనవసరం లేదు. ఎక్కడ కూడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభ ద్వారానే దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ఎక్కడో కార్యాలయంలో కూర్చొనే అధికారుల వద్దకు వచ్చి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినటువంటి అంశాలను కూడా ఉదహరించారు. ఒక ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి, లేదంటే రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, అక్కడికి వచ్చి క్యూ లైన్లలో వేచి ఉండి ఎండకు చలికి ఇబ్బంది పడకుండా ఈసారి అధికారులే గ్రామాల వద్దకు వెళ్ళి, అధికారులే ప్రజల వద్దకు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం అయితే కొత్త అంశంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున స్పష్టమైనటువంటి మైలేజ్ కూడా వస్తుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రాశి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. లక్ష్మణం